అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మనం సమ్మర్ స్పెషల్ జిడ్డు లేకుండా పోవడం కోసం అని చెప్పి క్యారెట్ సోప్స్ అయితే తయారు చేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతాయి, ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానికి కావాల్సిన పదార్థాలు అయితే నేను ముందర క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసుకుందాము. క్యారెట్ మనకి ఆరోగ్యానికి ఎంత మంచిదో స్కిన్కి కూడా అంతే మంచిగా ఉంటుంది. దానివల్ల అయితే రింకిల్స్ ఉండవు, చాలా బాగుంటుంది. ఏంటి స్కిన్ కూడా డ్యామేజ్ అనేది అవ్వదు, డార్క్ స్పాట్స్ ఉండవు, అన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దానికోసం అయితే ఇప్పుడైతే మనం క్యారెట్ సోప్స్ చాలా ఈజీగా విటమిన్ సి కూడా ఉంటుంది దాంట్లో. ఇంగ్రీడియంట్ అయితే అలోవెరా అండి. అలోవెరా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా అయితే అలోవెరా కంపల్సరీ యూజ్ చేస్తాం కదా. డైలీ మనం ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా అలోవెరాతో మనం ఫేస్కి మసాజ్ చేసుకున్నా దానివల్ల మనకి డార్క్ స్పాట్స్ కానీ ఏమైనా ఉంటే పోతాయి. చాలామంది అయితే హెల్త్ ఇష్యూస్ కోసం అలోవెరా అనేది యూజ్ చేస్తారు. దానివల్ల 41 days అలోవెరా కనుక యూజ్ చేస్తే మనకి హెల్త్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. దానివల్ల అయితే నేను 2 అలోవెరా పీసెస్ అయితే తీసుకున్నాను. ఒకటైతే ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ అయితే కంపల్సరీ స్కిన్ అయితే స్మూత్గా అనేది వస్తుంది. మనం ఆలివ్ ఆయిల్ వేసుకున్నా వేసుకోకపోయినా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, లేకపోతే విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, విటమిన్ క్యాప్సిల్స్. సోప్ బేస్ అయితే కంపల్సరీ ఉండాలండి మెయిన్ సోప్స్ చేసుకోవాలంటే. నేనైతే అమెజాన్లో బుక్ చేసుకున్నాను. ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. మనకి ఏ ఎసెన్షియల్ ఆయిల్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే శాండల్వుడ్ వేసుకుంటున్నాను. పీసెస్లా కట్ చేసుకున్నాము క్యారెట్ అండ్ అలోవెరా కూడా. వాటర్ అనేది యాడ్ చేయొద్దు. వాటర్ అనేది యాడ్ చేస్తే కనుక థిక్గా ఉండదు లిక్విడ్ అనేది. అందులోనే మనం లెమన్ కూడా వేసుకున్నాము. లెమన్ వల్ల మనం సోప్ తయారైన తర్వాత లెమన్ వల్ల రిఫ్రెషింగ్గా ఉంటుంది సమ్మర్ టైంలో, కాబట్టి లెమన్ అందుకు వేస్తున్నాము. అయితే ఇలా గ్రైండ్ చేసాం కదండి క్యారెట్ని. ఇప్పుడు మనం అనేది లిక్విడ్ అనేది కావాలి కాబట్టి స్ట్రైనర్తో కాకుండా క్లాత్లో వేసుకున్నాము. క్లాత్లో అయితే కొంచెం గమ్ముని వస్తుంది, ఫాస్ట్గా అనేది తీసుకోవచ్చు. నేనైతే ఇందులో ఏం వేయలేదు, వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ అలోవెరా జెల్ అండ్ ఏమో లెమన్ ఒకటే యాడ్ చేశాను. ఇందులో మేమైతే ఏ కలర్ యాడ్ చేయలేదు, న్యాచురల్ కలర్. క్యారెట్ అయితే ఆరెంజ్ కలర్లో ఉంది కాబట్టి అదే కలర్ అనిపిస్తుంది. డబల్ బాయిలింగ్ కోసం అని చెప్పి వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాము. హాట్ చాక్లెట్ అది ఎలా చేసుకుంటామో చాక్లెట్ మెల్ట్ చేసుకుంటానికి డబుల్ బాయిలింగ్, అలాగే ఇలా ఇది కూడా దానికోసం వాటర్ బాయిల్ చేస్తున్నాము. పక్కన ఏమైనా సౌండ్స్ వస్తే ఏమనుకోవద్దు, ఇది ఈవినింగ్ 4 అయింది కాబట్టి పని చేసుకునే టైం కదా. 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. అలానే నేను సోప్ బేస్ అనేది కట్ చేసుకున్నాను స్మాల్ పీసెస్ లాగా. ఇలా అయితే కొంచెం గమ్మున మెల్ట్ అవుతుంది. అయితే బాయిల్ అయ్యి కాబట్టి నేను సోప్ బేస్ వేసుకుంటున్నాను. చాలా త్వరగా మెల్ట్ అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా ఉండదు. మనకి చాక్లెట్ డైరీ మిల్క్ కానీ లేకపోతే డార్క్ చాక్లెట్ మెల్ట్ అయినట్టే. ఇది ఒకసారి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఏదైతే క్యారెట్ ఉందో ఆ జ్యూస్ వేసేసుకుందాం. ఇందులో క్యారెట్ వాటర్ అయిపోయిందండి. దానికైతే నేను క్యారెట్ జ్యూస్ వేసేసుకుంటున్నాను. అది బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కువసేపు ఉండక్కర్లేదు, గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అందులోనే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ 1 స్పూన్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటున్నాము. నేను శాండల్వుడ్ వేస్తున్నాము. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి, లేకపోతే లేదు. కానీ స్మెల్ అనేది బాగా వస్తుంది, అందుకోసం అని చెప్పి వేసుకుంటున్నాం. బయట మనం సోప్స్ తెచ్చుకుంటే కనుక ఆ స్మెల్ అనేది వేరేలా ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి. లేకపోతే ఇంట్లోకి అయితే కనుక అవసరం లేదు. ఇప్పుడు సోప్ మోల్డ్స్ ఉంటాయి కదా, అందులో వేసుకోవచ్చండి. మోల్డ్స్లో అయితే వేసేసుకుంటున్నాను. నా దగ్గర అయితే సోప్ మోల్డ్స్ ఉన్నాయి. ఒకవేళ సోప్ మోల్డ్స్ లేకపోతే ఏదైనా బౌల్స్ ఉంటే కనుక దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇది ఒక 1/2 అవర్ ఉంటే కనుక గట్టిగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో కూడా ఏం స్టోర్ చేసుకోకర్లేదు. దీంట్లో మనకు కావాలంటే మనం సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అయితే సైన్ పెట్టుకోండి. ఆ సైన్ పెట్టుకుంటే కనుక కొంచెం వెంటనే అయిపోతుంది 1/2 అవర్లో. ఆ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు సోప్స్ అనేది. అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఒక మోల్డ్లో చూపిస్తున్నాను మీకు, అది చాలా ఈజీగానే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మేము ఇందులో ఏమీ ఫుడ్ కలర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు, న్యాచురల్గా ఉంది. క్యారెట్ అయితే ఏ కలర్లో ఉందో అదే కలర్లో ఉంది. దీని ఇప్పుడు మనం యూజ్ చేద్దాము, ఎలా ఉందో రిజల్ట్ అనేది మీకు చూపించడం కోసం. ఇప్పుడైతే సోప్ అనేది మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాము. మేము డైరెక్ట్గా అంటే వీడియో తీసే చూపిస్తున్నాము. మనకి ట్యాన్ ఉంటే కనుక ట్యాన్ అనేది ఎలా పోతుందో తెలుస్తుంది.
ఏమైనా ట్యాన్ ఉంటే పోతుంది. సమ్మర్లో అయితే క్యారెట్ సోప్ బాగా యూస్ అవుతుంది. మనకి ట్యాన్ పట్టేస్తుంది కదా, జిడ్డు కూడా పట్టేస్తుంది. అటువంటి టైంలో ఈ సోప్ యూస్ చేయడం వల్ల మనకి ఫేస్ అనేది రిఫ్రెషింగ్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, జిడ్డు పోతుంది, లుక్ అనేది కూడా బాగా వస్తుంది. నీకైతే తెలుస్తుంది కదా ఫ్రెష్గా అనేది. హ్యాండ్ అనేది చూపిస్తాను 2 హ్యాండ్స్తో. అయితే రెడీ అయిపోయినాయి కదండి, చూసారు కదా, చాలా బాగున్నాయి. యూస్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. మనకు సమ్మర్లోనే కాదు, ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. క్యారెట్లో మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయని మనకు తెలియదు కదా. సన్ బర్న్ ప్రొటెక్ట్ చేస్తుంది, హైడ్రేషన్ పోతుంది, రింకిల్స్ పోతాయి. క్యారెట్లో విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. పింపుల్స్ ఉన్న వాళ్ళకి బాగా యూస్ అవుతుంది, రెడ్యూస్ పింపుల్స్ అని చెప్పచ్చు. అలానే అలోవెరాలో కూడా యాక్నీ స్కిన్ వాళ్ళకి కానీ, డార్క్ స్పాట్స్ కానీ గ్లోయింగ్ స్కిన్గా కూడా అవుతుంది. మనం రెగ్యులర్గా అలోవెరా ఇంట్లో యూస్ చేస్తాం కాబట్టి మీరు కూడా చాలా ఈజీగా అయితే క్యారెట్ సోప్ చేసుకోండి. జిడ్డు పోవడం కోసం సమ్మర్లో చేసిన క్యారెట్ సోప్స్ అని చెప్పి అనుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.